హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కీర్తి. ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రైని ఈవినింగ్ వరకు అయినా సరే క్రిస్పీగా టేస్టీగా ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అరటికాయ ఫ్రైని ఇలా ఒకసారి తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది, అంత టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై. మరి లేట్ చేయకుండా ఇదే విధంగా ప్రిపేర్ చేయొచ్చో చూసేద్దాం. ముందుగా అరటికాయలను తీసుకుని వీటి కాళ్ళు అనేవి కట్ చేసేసుకుని ఒక గిన్నెలో వీటిని పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని అరటికాయలు అనేవి కాస్త కుక్ అయ్యే విధంగా స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మరి మెత్తగా కుక్ చేయొద్దండి, ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న ఈ అరటికాయలను కాస్త చల్లారిన తర్వాత వీటి తొక్క మొత్తం ఒలిచేసుకుని వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. అరటికాయ ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలను వేసుకోండి. ఈ అరటికాయల్లో 1/2 tablespoon వరకు పసుపుని, రుచికి సరిపడ్డట్టు సాల్ట్ను, 1/2 tablespoon వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా గట్టితో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయలను ఒక 2 minutes వరకు పక్కన పెట్టేసుకుని 2 minutes తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. దీనికోసమని స్టవ్ వండించి స్టవ్ మీద బాండీని పెట్టుకుని దీనిలో ఫ్రైకి సరిపడ్డట్టు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి గబ్బాలను రెండింటిని వేసుకుని దీంతో పాటు 2 ఎండుమిర్చి, 1 tablespoon వరకు అన్ని పోపు తిని కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా గట్టితో కలుపుకుంటూ ఒక 2 minutes వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి వీటిని అన్నింటినీ కలిసే విధంగా గట్టితో కలుపుకోండి. నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 5 minutes వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి వీటిని కలుపుకుంటూ అరటికాయని ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా, అందుకని ఇవి త్వరగానే ఫ్రై అవుతాయి. ఇవి మంచి రంగుతో ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 tablespoon వరకు ధనియాల పొడి, 1/2 tablespoon గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరని చల్లుకుని ఒకసారి వీటిని అన్నిటిని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటామే. ఈ ఫ్రై అనేది పప్పుచారు రసాల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో ఎలా ఉందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు ఇవ్వగలరు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.